ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నా పేరు షణ్ముఖ సుందరం. వెస్టేజ్లో డైమండ్ డైరెక్ట్ లెవెల్లో ఉన్నాను. ఇక్కడ ఎవరైతే ఎల్టీపీ విని ప్రజెంటేషన్ విని ఓకే వెస్టేజ్ చేయాలి, ఫర్దర్గా ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ఎవరైతే ముందుకు వస్తున్నారో బ్యాచ్ 1 బ్యాచ్ 2 ఈరోజు చూడబోతున్న ఈ బ్యాచ్ని వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ కూడా వెస్టేజ్ తరపున హార్ట్లీ వెల్కమ్ చేస్తున్నానండి. డన్. సో మీకు డౌట్స్ అన్ని క్లారిటీ ఇస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. సో ఫైనల్ వీడియో ఇది. ఇక నుంచి తర్వాత పైలట్ బ్యాచ్ యొక్క ట్రైనింగ్ అనేది అసలైన ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో మిమ్మల్ని గెలవడానికి మేమైతే ఫుల్ ఫోకస్డ్గా ఉన్నాం. ఎందుకంటే మీ గెలుపులోనే మా గెలుపు ఉంది కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లారిటీ ఇస్తూ వస్తున్నాం. నెట్వర్క్ ఎందుకు చేయాలి, వెస్టేజ్ ఎందుకు చేయాలి, ప్రోడక్ట్ యొక్క నాలెడ్జ్ కావచ్చు, బయట అయితే మనం ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తున్నామో ఆ ప్రోడక్ట్స్ కట్ చేసి అది ఎవరెవరికి మధ్యవర్తులకు వెళ్తా ఉంది, ఇలా మనం డైరెక్ట్ మార్కెటింగ్ కొనుగోలు చేసుకోవడం వల్ల, వెస్టేజ్ కొనుగోలు చేసుకోవడం వల్ల మనకి ఎలా బెనిఫిట్స్ ఉంది, ఆఫర్స్ ఏంటి, అవన్నీ కూడా చాలా క్లియర్గా చూడడం జరిగింది. సో ఇది థర్డ్ వీడియో, ఫైనల్ వీడియో. ఇందులో చాలా క్లియర్గా ఉంటుంది. సెషన్ ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసినప్పుడు మాత్రమే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? డన్. సో మన గ్రేట్ లీడర్ టాప్ లీడర్ డాక్టర్ ఆర్ఎస్ రాజన్ సార్ గారికి హార్ట్లీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. సార్ యొక్క పర్ మంత్ ఇన్కమ్ 25 lakhs, ఆన్ అండ్ యావరేజ్గా 20 to 25 lakhs పర్ మంత్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. అదేవిధంగా 1 కాదు 2 కాదండి 9 కార్స్ అచీవ్ అయ్యి అందులో 2 లగ్జరీస్ బెంజ్ కార్ అచీవ్ అవ్వడం జరిగింది. సో కోట్ల ప్రాపర్టీస్ అయితే సంపాదించి మంచిగా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. గ్రేట్ గురువు గారు. సో క్రౌన్ డైరెక్టర్గా నెలకు 1,38,000 సంపాదిస్తున్న గ్రేట్ లీడర్ అమ్మ మేడం గారికి అండ్ తిరుమల సార్ గారికి హార్ట్లీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. 1 కాదు 2 కాదు 2 కార్లు అచీవ్ అయ్యి మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు. సో హ్యాట్స్ ఆఫ్. ఓకే, డన్. సో ఈరోజు మన టాపిక్ హౌ టు రిక్రూట్ ఫర్ వెస్టేజ్. ఇది అసలైన విషయం. ఈరోజు మన పైలట్ బ్యాచ్ 3లో రిక్రూట్మెంట్ ఎలా చేయాలి, వెస్టేజ్లో టీం ఎలా జాయిన్ చేయించాలి, ఎలా మనం నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి అన్న టాపిక్ గురించి చాలా క్లియర్గా మాట్లాడబోతున్నాం. దానికంటే ముందే ఆలోచించమంటే మనలో చాలామందికి ఏంటంటే ఎల్టీపీ విన్న తర్వాత, ప్రజెంటేషన్ విన్న తర్వాత ఓకే నేను చేస్తాను, నేను చేయగలను అని కొంతమంది ఉంటే అందులో వాళ్ళకేం డౌట్ వస్తుందంటే మనుషులు జాయిన్ చేయించాలా, నాకు తెలియదే, నేను ఎవరితో మాట్లాడను కదా సరిగ్గా, నేను ఎలా మనుషులను జాయిన్ చేయించాలి, మనుషులను వాళ్ళు కొంటేనే, సో టీం కొంటేనే మనకు డబ్బులు వస్తుంది కదా, ఎలా మనం జాయిన్ చేయించాలి అని చాలా క్వశ్చన్స్ అయితే ఉంటుంది. అయ్యో నేనేదో వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్ అంటే నార్మల్ జాబ్ అనుకున్నాను, ఏదో డేటా ఎంట్రీ జాబ్ అనుకున్నాను, లేదా కాల్స్ మాట్లాడే జాబ్ అనుకున్నాను, కానీ ఇలాంటి వర్క్ అయితే నాకు కష్టం, నేను చెయ్యను అని ఎవరైతే మీరు భయంతో చెయ్యలేను అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ వీడియోస్ ఎండ్ వరకు, ఈ బ్యాచ్ 3 వీడియో ఎండ్ వరకు చూస్తే 100కి 200% నేను ప్రామిస్ చేయగలను. మీ మైండ్ అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్, మీ ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది. ఓకేనా? డన్. మనుషుల్ని జాయిన్ చేయించాలా అని అడుగుతున్నారు. ఎస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాంక్ ఉంది, మీరు ఒక ఎంప్లాయీగా ఉన్నారు, బ్యాంక్లో పనిచేస్తున్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ లేదా బ్యాంక్లో మనకు కాల్స్ రావట్లేదా, మేము మీకు లోన్ ఇస్తామండి, క్రెడిట్ కార్డ్ ఇస్తామండి, లేదా వాళ్ళకి టార్గెట్స్ ఉంటుంది కదా, సో ఇంతమందికి లోన్ ఇవ్వాలి, సో ఇంత వర్క్ చేయాలి అనేసి. అంటే అర్థం ఏంటి? వాళ్ళు మనుషుల్ని జాయిన్ చేపిస్తున్నారు కదా, మనుషుల్ని చేర్పిస్తున్నారు కదా. అదేవిధంగా స్కూల్స్ అనుకుందాం, అది కూడా సేమ్ అంతే కదండి. సో టీచర్స్ని క్యాన్వాస్ చేసుకొని సో మా స్కూల్ మా కాలేజ్ టాప్లో ఉంది అని అంటున్నారు కదా, అంటే మనుషుల్ని చేర్పిస్తున్నారు కదా. అదేవిధంగా హాస్పిటల్స్లో సో వాళ్ళు ఒక ఎంత పేషెంట్స్ వస్తూ ఉంటే వాళ్ళు ఇంకా సర్వీస్ ఇచ్చి సో హ్యాపీగా వాళ్ళకి నయం చేయించి, అంటే అక్కడ కూడా మనుషులు చేర్పిస్తున్నారు కదా. అంటే మనుషుల్ని చేర్పిస్తుంటేనే, అది ప్రయోజన చోరు కావచ్చు, బట్టల కొట్టు కావచ్చు, బంగారం కొట్టు కావచ్చు, ఏదైనా కూడా మనుషుల్ని చేర్పిస్తూ ఉన్నారు. మనుషుల్ని చేర్పిస్తేనే మీరు ఏ జాబ్ చేసుకున్నా, ఏ వ్యాపారం చేసుకున్నా, ఉదాహరణకి మీరు ఒక టిఫిన్ కొట్టు పెట్టుకున్నారండి. టిఫిన్ కొట్టులో మనము సో అక్కడ హోటల్ రన్ చేసుకున్నాం, అన్ని ప్రాపర్టీస్ అన్ని అరేంజ్ చేసుకున్నాం. అదేవిధంగా సో పిండి రుబ్బుకుంటాము, చట్నీ సాంబారు ఇవన్నీ వగైరా అన్నీ రెడీ చేసుకున్నాం. సో ఇడ్లీ దోశ అన్నీ కాల్చుకున్నాం. కస్టమర్లు రాకుంటే రన్ అవుతుందా? ప్రాఫిట్ వస్తుందా? లాసే కదా. సేమ్ అంతే కదండి. ఎక్కడైనా కూడా మనుషుల్ని జాయిపిస్తున్నాం, అంతే కదా, మనుషులు చేర్పిస్తున్నాం. అయితే మీరు ఒక ఎంప్లాయీగా పనిచేస్తుంటే అక్కడ మీకు శాలరీ వస్తుంది. ఆ మనుషుల్ని మీకోసం కాదు, ఎవరైతే మీ ఎండి ఉన్నారు, ఎవరైతే మీ సుపీరియర్ ఉన్నారు వాళ్ళ కోసం మనుషుల్ని జాయిన్ చేపిస్తున్నారు, మనుషుల్ని రప్పిస్తున్నారు.
కానీ ఇక్కడ ఇది మీకోసం చేయబోతున్నారు, మీ లైఫ్ కోసం చేయబోతున్నారు, మీ తర్వాత తరం కోసం చేయబోతున్నారు. ఉన్న స్థితి నుంచి అత్యున్నత స్థితికి వెళ్ళాలి అంటే ఒకే ఒక్క మార్గం వెస్టేజ్ మాత్రమే. ఇందులో మనం ఎలా రిక్రూట్మెంట్ చేయాలి అని చాలా క్లియర్ తెలుసుకుందాం. ఓకేనా? డన్. ఆల్వేస్ రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విషయం కూడా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. కీప్ యాజ్ ఏ సీక్రెట్. మీరు వెస్టేజ్లో జాయిన్ అయ్యారు, ఆల్రెడీ బ్యాచ్ 1 బ్యాచ్ 2 వీడియో చూశారు, సో ఐడి క్రియేట్ చేసుకున్నారు, సూపర్, హ్యాపీగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే వెస్టేజ్లో మీరు జాయిన్ అయ్యారన్న విషయాన్ని సీక్రెట్గా ఉంచండి. అదేంటండి, రిక్రూట్మెంట్ చేయాలి అంటున్నారు, సీక్రెట్గా ఉంచాలంటున్నారు, అదవుతుందా? ఎస్, ఖచ్చితంగా సీక్రెట్గా ఉంచండి. మీరు ఐడి క్రియేట్ చేసిన వెంటనే వర్క్ స్టార్ట్ చేయకండి, ట్రైనింగ్స్లో ఉండండి, నేర్చుకోండి, దీన్ని సీక్రెట్గా ఉంచండి. మేము చెప్తున్న విషయం అంతా కూడా, చెప్తున్న ప్రతి ఒక్క విషయం కూడా రిమెంబర్ చేసుకోండి అండ్ తెలుసుకోండి, అదవుతుందా? ఈ విషయాన్ని, మీరు వెస్టేజ్లో జాయిన్ అయిన విషయాన్ని సీక్రెట్గా ఉంచండి. నెక్స్ట్ ఏం చేయాలి? డోంట్ మెన్షన్. మనం ఏం చేయాలి ఇక్కడ? ఎవరినైనా ఇన్వైట్ చేయాలి. రిక్రూట్మెంట్ చేయాలంటే ఇన్వైట్ చేయాలి కదా, మనుషుల్ని జాయిన్ చేయించాలి కదా. అప్పుడు మనం వెస్టేజ్లో జాయిన్ అయ్యాము, ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, ఇది ఒక MLM కంపెనీ, ఇది ఒక డైరెక్ట్ మార్కెటింగ్, ఇందులో ప్రోడక్ట్స్ ఉంటుంది, మనుషుల్ని జాయిన్ చేయించాలి, ఇందులో కార్ ఫండ్, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ ఇవన్నీ వస్తుంది. ఇవన్నీ కూడా మెన్షన్ చేయకూడదు మన ఇన్విటేషన్లో. క్లియర్గా వినండి, ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా ప్రాపర్గా మనం వర్క్ చేయాలని చెప్పేసి సెషన్ ఎండ్ లోపల మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, ఓకేనా? వర్క్ ఉంటే స్కిప్ చేయండి, ఫుల్గా చూసేంత వరకు ఓపిక ఉంటేనే చూడండి, లేకుంటే చూడొద్దు, ఎందుకంటే అర్థం కాదు కాబట్టి. క్లియర్గా చూడండి. అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఇప్పుడు ఎందుకని నేను సీక్రెట్గా ఉంచాలి అంటే, ఈ స్ట్రాటజీ అంతే. ఒక్కొక్క, ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని యాడ్స్ ఇస్తుంటారు, కొన్ని ప్రోడక్ట్స్కి యాడ్ ఇస్తుంటారు, ఆ యాడ్కి ఆ ప్రోడక్ట్కి సంబంధమే ఉండదు. అవును, అక్కడ చూస్తుంటాం కదా, యాడ్ చూస్తుంటాం కదా, ఏందా ఎట్లా ఉంది అనుకుంటాం కొన్ని సందర్భాల్లో. ఎస్, అది మార్కెటింగ్ స్ట్రాటజీ. మనం కూడా మన టార్గెట్ ఏముండాలి? LTP వినిపించాలి, లేకుంటే జూమ్కి ఇన్వైట్ చేయాలి, అర్థమవుతుందా? లేదన్నా ప్రజెంటేషన్ పంపించాలి, ప్రజెంటేషన్ చూపించాలి. అది మన యొక్క స్ట్రాటజీ. మన కాన్సెప్ట్ ఇలాగే ఉండాలి. దీనికి మనం సీక్రెట్గా మెయింటైన్ చేయాలి. మైండ్లో సీక్రెట్ పదం ఉండాలి. ఎక్కడ మెన్షన్ చేసి వాళ్ళు ఇన్వైట్ చేయకూడదు. వెస్టేజ్ అనే పదం వాడి మనం ఇన్వైట్ చేయకూడదు, ఎందుకంటే ఇది మార్కెటింగ్ స్టేటస్. ఇది అదవుతుందా? ఎస్, బీ కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్. చాలామంది మీరు ఇన్వైట్ చేసి ఉంటారు, ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళు LTP విని ఓకే చేద్దాం అని చూస్తుంటారు. కొంతమంది నాట్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకే, అది ఎవరైతే నేను చేస్తాను అన్న వాళ్ళకి మనం ఫోన్లో మాట్లాడినప్పుడు కాన్ఫిడెంట్ లెవెలే ఉండదు, మనం బోల్డ్గా మాట్లాడుండం. అతనికి డౌట్ వస్తుంది, ఏంది ఇతనే ఇలాగున్నాడే, ఇతనే నమ్మకం లేకుండా ఉన్నాడే, ఎలా మనం చేయగలుగుతాం? అర్థమవుతుందా? మీరు మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే కాన్ఫిడెంట్గా ఉండాలి, చాలా బోల్డ్గా మాట్లాడాలి. ఓకే, చేస్తే ఇతని టీంలో చేయాలి, సో ఇతను మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయగలడు, మన లైఫ్ అయితే ఉందో, మన గోల్ అయితే ఉందో ఖచ్చితంగా ఇతని ద్వారా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది. వెస్టేజ్ ద్వారా ఈ టీంలో ఉంటే మన లైఫ్ అనేది, మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని నమ్మకంతో ఉండాలి. అంటే మీరు కాన్ఫిడెంట్ లెవెల్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి. అలా కాకుండా చూద్దాంలే, వస్తే చూడు, నచ్చితే చూడు, చేసి చూడు, ట్రై చేసి చూడు, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు, చాలా బోల్డ్గా మాట్లాడాలి. ఓకేనా? డన్. అండ్ కన్సిస్టెన్సీగా ఎఫర్ట్ వేయాలి. ఈరోజు ఇన్వైట్ చేసి మళ్ళీ 15 రోజులకో, మళ్ళీ 1 మంత్కో అలా ఇన్వైట్ చేయకూడదు. కన్సిస్టెన్సీ ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా వేస్తూ రావాలి, కన్సిస్టెన్సీగా పని చేయాలి. కుదిరితే నడవండి, లేదా పరిగెత్తండి, లేదా పాకండి, లేదా దొరలండి, మొత్తానికి పని చేయాలి. కన్సిస్టెన్సీగా పని అనేది జరుగుతూ ఉండాలి. అదవుతుందా? కొన్ని వేల మైళ్ళ దూరం కూడా ఏమవుతుంది, ఒక అడుగుతో స్టార్ట్ అవుతుంది కదా, కానీ అడుగు అనేది కన్సిస్టెన్సీగా వేయాలి. ఒక అడుగు వేసి నిలబడ్డామంటే అక్కడే ఉంటాం. కన్సిస్టెన్సీగా మనమైతే వర్క్ చేయాలి. డోంట్ ఫీల్ షేమ్. అయ్యో నేను ఇన్వైట్ చేయాలా, నేను వాళ్ళని పిలవాలా అని మీరు వరికి అక్కడ షేమ్గా ఫీల్ కాకండి. ఇది మీకోసం చేస్తున్నారు. మీరు ఒక పని చేస్తున్నారు, ఒక జాబ్ చేస్తున్నారంటే అది ఎవరైతే సుపీరియర్ ఉంటారో, ఎవరైతే మేనేజర్ ఉంటారో, ఎవరైతే మీ బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళ కోసం పని చేస్తున్నారు, వాళ్ళ కోసం మనుషుల్ని జాయిన్ చేపిస్తున్నారు అక్కడ. కానీ ఇక్కడ ఈ చేసే విషయం మీ లైఫ్ కోసం, మీ కెరీర్ కోసం, రాబో 3 తరాల కోసం. అదవుతుందా? సో ఖచ్చితంగా
ఫీల్ కాకుండా ఈ విషయాలన్నీ కూడా రిమెంబర్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రిక్రూట్మెంట్, హౌ టు రిక్రూట్ ఫర్ వెస్టేజ్. డోంట్ ఇన్వైట్ ఫస్ట్ 3 to 7 days. ఇదేంటండి రిక్రూట్మెంట్ చెయ్యాలి అంటున్నారు, 3 నుంచి 7 రోజులు చెయ్యకండి అంటున్నారు. కన్ఫ్యూజన్గా ఉందా? కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ ఏం చెప్పున్నాం? 3 నుంచి 7 రోజులు ఎవరిని ఇన్వైట్ చెయ్యకండి అని ఉన్నాం. సీక్రెట్గానే ఉంచండి అంటున్నాం. అంటే 3 days, బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, ఈ 3 days అయితే ఉందో ఈ 3 వీడియోస్ చూస్తే మీకు ఓవరాల్గా ఇదొక ట్రైలర్ అండ్ టీజర్ క్లియర్ అయినట్టే. టీజర్ మొత్తం మీకు క్లియర్ అయిపోయినట్టే. ఇక రిమైనింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు 3 days విన్న తర్వాత వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేకుంటే 7 days అయినా విని తర్వాత హ్యాపీగా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఖచ్చితంగా 3 to 7 days ట్రైనింగ్ విన్న తర్వాతే వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఐడి క్రియేట్ చేసే వెంటనే వర్క్ స్టార్ట్ చేయకండి. సీక్రెట్గా ట్రైనింగ్స్ రెగ్యులర్గా వినండి. ఇది అసలైన విషయం. క్రియేట్ ఇన్విటేషన్ లిస్ట్. లిస్ట్ అంటే మీ యొక్క మొబైల్లో అయితే కాంటాక్ట్ లిస్ట్ ఉందో ఇదంతా కూడా ఒక మంచి నోట్బుక్లో, కొత్త నోట్బుక్లో, లేదా మీకు డైరీ ఉన్నా పర్లేదు, చిన్న స్మాల్ నోట్బుక్ కాదు, ఒక మంచి లావుగా బాగా థిక్గా ఉన్న ఒక నోట్బుక్లో కాంటాక్ట్ లిస్ట్ అనేది తయారు చేయండి. ఎలా రాస్తారంటే ఫస్ట్ నేమ్ రాయండి. ఓకేనా? సో వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళ యొక్క విలేజ్, పక్కన మొబైల్ నెంబర్ అంటే కాంటాక్ట్ నెంబర్, ఈ 3 కాలమ్స్ చూడండి. ఫస్ట్ నేమ్ రాయండి, లైన్, తర్వాత విలేజ్ నేమ్ అంటే లైన్ కొడుతున్నారు, తర్వాత కాంటాక్ట్ నెంబర్ లైన్ కొడుతున్నారు. ఓకేనా? తర్వాత సో స్టేటస్ అని పెట్టుకోండి. పక్కన స్టేటస్ అంటే వాళ్ళు ఇన్వైట్ చేసామా లేదా టిక్ చేసుకోవాలి కదా, ఇలా ఈ 4 కాలం పెట్టుకోండి. ఓకేనా? కాంటాక్ట్ లిస్ట్ అనేది తయారు చేయండి. సో ఈ కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ప్రీగా జడ్జిమెంట్ చేసుకోకండి ముందుగానే మీరు. సో వీళ్ళు వస్తారా, వాళ్ళు వస్తారా, వీళ్ళు మన మాట విన్నారు కదా, వీళ్ళు అక్కడెక్కడో ఉన్నారు కదా, వీళ్ళు ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నారా, వాళ్ళు రిచ్ కదా, వీళ్ళు పూర్ కదా, వీళ్ళు మన మాట వింటారా, వీళ్ళు వేరే కంట్రీలో ఉన్నారు కదా, ఇలాంటి ప్రీ జడ్జిమెంట్ చేసుకోకండి. మీ వర్క్ ఏంటి? కాంటాక్ట్ లిస్ట్ అనేది తయారు చేయడం. అదవుతుందా? కాంటాక్ట్ లిస్ట్ అనేది ప్రీ జడ్జిమెంట్ చేసుకోకుండా తయారు చేసుకోండి. ఓకే, డన్. ఇన్వైట్ డైలీ 2 members. ఎప్పటి నుంచి? మీరు ఏదైతే 7 days వరకు కంప్లీట్ అవుతుందో 3 days వచ్చి పైలట్ బ్యాచ్, మిగిలిన ఇంకొక 4 days అయితే ఉందో, టోటల్గా ఓవరాల్గా ఒక 7 days అనుకోండి. 7 days తర్వాత డైలీ 2 membersని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేయండి. ఎప్పటి వరకు? ఒక 10 రోజుల వరకు. అంటే మీకు ట్రైన్ అయ్యేంత వరకు ఒక 10 రోజులు డైలీ ఇద్దరిని ఎల్టీబీ కావచ్చు, లేకుంటే ప్రజెంటేషన్ వీడియో కావచ్చు. ప్రతి అంటే రాబో 10 days, 7 days తర్వాత 10 days డైలీ 2 membersని ప్రాపర్గా ఇన్వైట్ చేయండి. నెక్స్ట్ సైడ్ చూద్దాం ఎలా ఇన్వైట్ చేయాలి, ఏ విధంగా మనం ఇన్వైట్ చేయాలి, ఇవన్నీ కూడా 1 by 1గా మేమైతే క్లారిటీ ఇస్తాం. మీరేం వరీ కావాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఫస్ట్ ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసే వెంటనే వాళ్ళు విన్నారు, లేకుంటే విన్న తర్వాత ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అన్నారు. ఒక 2 days 3 days వర్క్ చేశారు. వెంటనే మనకి ఏం చేయాలి? మన ఎవరైతే అప్లైనర్ వాళ్ళు బ్రౌన్స్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఇంకే లెవెల్ అయినా ఉండొచ్చు, వాళ్ళకి కాల్ చేసి ఓకేనా వాళ్ళతోటి కన్సల్ట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ అంటే మనకు ఆరోగ్యం బాగోలేదంటే వెంటనే పోయి మెడికల్ షాప్లో నార్మల్ అయితే ఓకే, సివియర్గా ప్రాబ్లం ఉంది, ఫీవర్ ఉంది, మనం వెళ్ళి మెడికల్ షాప్లో మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోతుందా? కాదు కదా. మనం ఏం చేయాలి? కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని. ఎస్, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అదేవిధంగా మన ఇక్కడ ఎవరైతే మీ పైన అప్లైనర్ ఉంటారో వాళ్ళకి కాల్ చేసి నేను ఇలా పని చేశానండి, ఇలా ఇన్వైట్ చేశాను, ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందా, ఇంకైనా ఫర్దర్గా చేంజ్ చేయాలా అని అడిగి తెలుసుకోండి, నేర్చుకోండి. ఇది ట్రైనింగ్ ప్రాసెస్. అదవుతుందా? ఒక 10 రోజుల్లో ప్రతిరోజు ఇద్దరిని ఇన్వైట్ చేసుకుంటూ మీరు నేర్చుకుంటూ రండి. మీ యొక్క అప్లైనర్ యొక్క హెల్ప్ని తీసుకోండి. ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా ప్రాపర్గా వాళ్ళకి చెప్పాలి. అదవుతుందా? స్టెప్ బై స్టెప్ ఏ వర్క్ తర్వాత ఏ స్టెప్ ఫాలో అవ్వాలి. స్టెప్ చాలా ఇంపార్టెంట్, సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా క్లియర్గా మీరు నేర్చుకొని వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం జాయిన్ అయిన వెంటనే సో ట్రైనింగ్స్ విన్న తర్వాత మనం ఇన్వైట్ చేయబోతున్నాం. ఇన్వైట్ చేసేటప్పుడు ఓకే ఇతను వచ్చేస్తే నాకు ఒక 60 PV లేదా 100 PV వస్తుంది, ఇతను వస్తే నాకు బ్రౌన్స్ అయిపోతారు, ఇతను వస్తే నాకు పాయింట్స్ వస్తుంది, నా లెవెల్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరుగుతుంది, సో ఇంకా మనకు రిమైనింగ్ వాల్యూమ్ పెరుగుతుంది, రిమైనింగ్ లెవెల్స్ని కంప్లీట్ చేయొచ్చు అని మీ మైండ్ సెట్ ఉండకూడదు.
సర్వీస్ నేచర్స్తో ఉండాలి. సర్వీస్ నేచర్. చాలామంది ఆపర్చునిటీ లేకుండా కష్టాల్లో పడి ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ఏదో జాబ్ చేస్తున్నారో అందులో సేఫ్ అండ్ సెక్యూర్గా లేరు, కానీ గొప్ప అవకాశం ఈ రోజు మీకు వచ్చింది. సో పూర్వజన్మ సుకృతమేమో ఈరోజు మీకు వెస్టేజ్ గ్రేట్ ప్లాట్ఫామ్ మీరు విన్నారు. వినడమే కాకుండా ట్రైనింగ్ కూడా బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 హ్యాపీగా సో ముందుకు సక్సెస్గా ముందుకెళ్తా ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఒక సర్వీస్ నేచర్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఏదైనా ఒక బట్టలు కొట్టి వెళ్ళాము. బట్టలు వెళ్ళినప్పుడు మనకు నచ్చిన విషయమే కాకుండా ఇంకా మిగిలినవి ఏమన్నా మనకు అంటకట్టారనుకోండి, మనం అనుకోమా ఇతనండి నేను నార్మల్గా కొనాలంటే ఇంత నాకు సో ఇంత బేరం చేస్తున్నాడు, ఇంత మనకు ప్రమోట్ చేస్తున్నాడు అంటే అనుకుంటాం, తిట్టుకుంటాం కదా. లేదా ఒక ప్రొవిజన్ స్టోర్కి వెళ్ళాము, ప్రొవిజన్ స్టోర్లో చేంజ్ లేదు, వాళ్ళ ఇది కొనుక్కోండమ్మా, ఇది కొనుక్కోండమ్మా, ఈ ఆఫర్ వచ్చిందమ్మా, ఇది బాగుందమ్మని చెప్పేసి చెప్పారనుకోండి, మనం ఫీల్ అవుతాం కదా. ఇదేంట్రా మనం నార్మల్గా వెళ్తే ఇంత ఖర్చు పెట్టించారు మన దగ్గర అనేసి ఫీల్ అవుతాం కదా. అంటే సర్వీస్ నేచర్తో ఉండాలి. ఇప్పుడు అదేవిధంగా డాక్టర్ ఉన్నారు, డాక్టరు సర్వీస్ నేచర్ కాకుండా సో ఈసీజీ చేయమా, ఎక్స్రే చేయమా, ఇలా టెస్ట్ చేసుకోండి అనేసి అన్ని టెస్టులు మనం చెప్తా ఉంటే మనం ఫీల్ కామా, ఏంటో వీళ్ళు ఇంత డబ్బు గుంజుతున్నారు అని చెప్పేసి అనుకుంటాం కదా. ఎస్, బయటే కాదు మనకు కూడా సేమ్ అంతే కదా. మరి మనం కూడా ఎవరైతే వస్తున్నారో ఆ వ్యక్తి దగ్గర నువ్వు జాయిన్ అయిపో చాలు, నేను హ్యాపీగా టీం బిల్డ్ చేయిస్తా, నువ్వు ఇంట్లో కూర్చొని చాలు, అంతా నేనే చేయిస్తా అని వాళ్ళ దగ్గర మాయ మాటలు చెప్పేసి ఏదైనా వాళ్ళకి కావాల్సిన వస్తువులు లేదా ఇంకా ఎక్స్ట్రాగా 100 PVగా 200 PVగా పచ్చి చెప్పించేసి నాకు లాభం వస్తుంది, నా సొంత లాభం చాలు అని అనుకుంటే అది తప్పు కదా. అలా ఉండకూడదు. సర్వీస్ నేచర్గా ఉండాలి. ప్రాపర్గా వాళ్ళకి చెప్పాలి. సో ఇలా గైడ్లైన్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. సో ఇలా ఎల్టీపీ విన్న తర్వాత ఇలా 3 పైలట్ బ్యాచ్ వీడియోస్ ఉంటుంది. దాని తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. క్లియర్గా విని నేర్చుకొని వర్క్ అయితే ప్రాపర్గా కాంటాక్ట్స్ రాసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత ఒక సర్వీస్ నేచర్గా ఇన్వైట్ చేశాము, రాలేదు, నో ప్రాబ్లం, గో నెక్స్ట్. మన వర్క్ ఏంటి? చేయడం మన వర్క్, అంతే కదా. కన్సిస్టెన్సీ ఎఫర్ట్ వేయడం మన యొక్క వర్క్. ఓకేనా, డన్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఈ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఒక బిజినెస్ మ్యాన్ ఆర్ ఎంప్లాయ్, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం జాబ్ చేస్తున్న ప్రతి ఒక్క పర్సన్ కూడా డ్యూటీకి వెళ్ళిన తర్వాత లేదా ఆఫీస్కి వెళ్ళి ఎట్లా వచ్చేటప్పుడు అంత హ్యాపీగా వస్తుంటామా? మూడౌట్ అయిపోయేసి ఇంట్లో డిస్టర్బెన్స్ అయిపోయి సో ఎవరైతే మన సుపీరియర్ ఉంటారో, ఎవరైతే మేనేజర్ ఉంటారో, ఎవరైతే సూపర్వైజర్ ఉంటారో, ఎవరైతే ఎండి ఉంటారో, ఓకేనా, మనం ఏమనుకుంటాం, నా ఎండి సాడిస్ట్ అబ్బా, నా సూపర్వైజర్ అసలు ఇంత ఘోరంగా నేను తిడుతున్నాడు, బాగా ఫుల్గా పిండేస్తున్నాడు, వర్క్ చేయిస్తున్నారు ఫుల్గా అని టైట్ అయిపోతాం కదా. అది ఎక్కడ ఒక ఎంప్లాయీ మనం పనిచేస్తున్నప్పుడు అలా మనం ఫీల్ కాకూడదు. మన లైఫ్ లైనర్స్ దగ్గర అలా మనము డిస్టర్బ్ కాకూడదు. మనం ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర ఒక బిజినెస్ మ్యాన్గా ఒక హుందాగా ఉండాలి. స్మైల్ తోటి ఎప్పుడు కాన్ఫిడెంట్గా, బోల్డ్గా, వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్, నేను అలా పలానా ఇన్వైట్ చేశాను నాకు రాలేదు ఇంకెలా చేయాలని వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు చిరునవ్వుతోనే వారికి సమాధానం చెప్పాలి. ఒక బిజినెస్ మ్యాన్గా ఒక హుందాగా ఉండాలి. అదవుతుందా? ఒక ఎంప్లాయీగా డల్ అయిపోయి అంటే విసుగుచ్చుకోకూడదు అనమాట. అదవుతుందా? ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విషయం పిన్ టు పిన్ చెప్తా ఉన్నాం. దీన్ని బట్టి క్లియర్గా ప్రాపర్గా ఎడ్యుకేట్ అవుతూ వెళ్ళండి. ఓకే, డన్. సో హౌ టు రిక్రూట్ ఫర్ వెస్టేజ్లో ఫస్ట్ మీరు ఏం చేశారు? కాంటాక్ట్ లిస్ట్ రాశారు కదా, తక్కువలో తక్కువ ఒక 200 మంది తగ్గకుండా లిస్ట్ అయితే తయారు చేయండి. అందులో ఫస్ట్ ఆ కాంటాక్ట్ లిస్ట్లో సో క్లోజ్గా మనం చెప్పిన వెంటనే వింటారు అని ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఆ వ్యక్తుల్ని మనం ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేయాలి. క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళకి ఎలా చేయాలంటే రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుతున్నాం కదా, క్లోజ్ ఫ్రెండ్స్ కదా, మెసేజ్ చేస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, చిట్ చాట్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి కాల్ చేసి జనరల్గా మాట్లాడేసి, నాకు తెలిసిన సార్ గారు ఒకరు పార్ట్ టైం జాబ్ గురించి చెప్పారు, ఓకేనా, నాకు తెలిసిన లేక మేడం గారు పార్ట్ టైం జాబ్ గురించి చెప్పారు, పార్ట్ టైం జాబ్ ఉంది, వేకెంట్ ఉందని చెప్పేసి అన్నారు. మనం పని చేసుకుంటూ మనకున్న ఫ్రీ టైంలో డైలీ 2 to 3 hours పని చేసుకుంటే చాలు అన్నారు. నెలకు 10 to 20,000 ఈజీగా సంపాదించుకోవచ్చని చెప్పేసి అన్నారు. నాకు సార్ చెప్పగానే లేదా మేడం గారు చెప్పగానే నాకు నువ్వే గుర్తొచ్చావు, అందుకే కాల్ చేశాను. మొబైల్ ఉంటే చాలని చెప్పేసి అన్నారు, మొబైల్ విత్ ఇంటర్నెట్ ఉంటే చాలని చెప్పేసి అన్నారు. మనం ఒకసారి ట్రై చేద్దామా, ఈవినింగ్ 7:30కి జూమ్ ద్వారా ప్రజెంటేషన్ ఇస్తానని చెప్పేసి అన్నారు. ఓకే అని చెప్పేసి వాళ్ళ దగ్గర మాట తీసుకోవాలి. ఇది మనం ఇన్వైట్ చేసే విధానం. ఎవరిని? మన యొక్క క్లోజ్ ఫ్రెండ్ని. వాళ్ళు ఓకే అంటారు, ఓకే అని ఫర్దర్గా లింక్ సెండ్ చేస్తారు. ఓకే, వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇంకేమన్నా క్వశ్చన్స్ వేసినా కూడా కంపెనీ ఏంటి, డబ్బులు ఎలా వస్తుంది,
ఇది మార్కెటింగ్ కంపెనీయా, మనుషులు జాయిన్ చేసే కంపెనీయా, లేక వసూలు కొనాలా, అమ్మాలా, ఇలాంటి వాళ్ళు ఎన్ని వందల వేల క్వశ్చన్స్ వేసుకున్నా కూడా ఫోన్లోనే కట్టేసి కొట్టినా కూడా, నోట్ మై వర్డ్స్, ఫోన్లోనే కట్టేసి కొట్టినా కూడా మనం ఇది వెస్టేజ్, ఇది మనుషులు జాయిన్ చేసే బిజినెస్, ఇందులో కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్ వస్తుంది అని ఏ విషయాలు చెప్పకూడదు. ఏం చెప్పాలంటే నాకేం తెలుసు, తెలిసిన మేడం గారు చెప్పారు, తెలిసిన సార్ గారు చెప్పారు, వేకెంట్ ఉందన్నారు, పార్ట్ టైం జాబ్ వేకెంట్ ఉందన్నారు, నాకు నువ్వు గుర్తొచ్చావు అందుకే చెప్పాను, ఇది మాత్రమే చెప్పి కట్ చేసి 1 అవర్ తర్వాత కలిసి వాళ్ళకి కాల్ చేసి లింక్ అనేది ఫార్వర్డ్ చేయాలి. క్లియరా? ఇది క్లోజ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసే పద్ధతి. వాళ్ళు ఎల్టీపీ వినొచ్చు, విన్న తర్వాత జాయిన్ అవ్వచ్చు, జాయిన్ కాకపోవచ్చు, అయినా కూడా మీరు నిలబడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అయ్యో నా ఫ్రెండే రాలేదే, నా బెస్ట్ ఫ్రెండే రాలేదే, ఈరోజు మా ఫ్రెండ్స్ ఎవరు లేరు, మా రిలేషన్స్ ఎవరు లేరు, కానీ మేము నిలబడ్డాం, అది డైమండ్గా ఉన్నాం, మంచిగా ఇన్కమ్ సంపాదించుకుంటూ ఫారిన్ టూర్స్కి వెళ్ళి హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నాం. అది మీకు కావాలి అంటే ఇది ట్రయల్ ప్రాసెస్. ఇక్కడ మీరు నిలబెట్టుకుంటేనే రాబో రోజుల్లో మీకు టీం వస్తుంది. అదవుతుందా? సో నెక్స్ట్ సెకండరీ ఫ్రెండ్స్ అనమాట. సెకండరీ అంటే ఒక 3 డేస్కో 4 డేస్కో అలా 1 వీక్కో అకేషన్స్కో మాట్లాడుతుంటారు కదా, అలాంటి ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళకి ఎలా ఇన్వైట్ చేయాలంటే ఇక్కడ బాగా చూడండి, మనం లిస్ట్ రాసేసుకున్నాం, కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకునేసాము. ఆ కాంటాక్ట్ లిస్ట్లో మనం ఇంకా ఈ 10 డేస్లో ఇన్వైట్ చేయబోతున్నాం కదా, కాబట్టి మీరు ముందే ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి ఫస్టే, అంటే చాలా రోజుల తర్వాత మరి చాట్ చేస్తున్నారు కదా, దీనికోసమే కాల్ చేస్తున్నట్టు, దీనికోసమే మాట్లాడుతున్నట్టు వాళ్ళకి తెలియకూడదు కదా, అందుకే ముందుగా గుడ్ మార్నింగ్, తిన్నారా, గుడ్ నైట్, ఏం చేస్తున్నారు అని ఒక 2-3 డేస్ ఆన్ గోయింగ్ ఆ ప్రాసెస్ జరుగుతుండండి. కమ్యూనికేషన్ బిల్డ్ చేయండి. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఉంటుంది కదా, సో కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోండి. దాని తర్వాత ఈ సెకండరీ ఫ్రెండ్స్కి కాల్ చేయండి. కాల్ చేసి సో ఎలా ఉన్నావు, ఏం చేసినా మాట్లాడుతూనే జనరల్గా పైన మాట్లాడితే ఏమంటారు, ఎలా బాగున్నాను, బాగుంది, లైఫ్ ఎంత బాగుంది, పిల్లలు బాగున్నారు, ఓకే ఇది అని మాట్లాడుతూ ఉంటారు. కొంచెం ఫీల్ అవుతూ మాట్లాడుతుంటాం. కొంచెం క్లోజ్గా మాట్లాడమంటే చాలా కష్టంగా ఉంది, ఫైనాన్స్ చాలా ఇబ్బందిగా ఉంది, జాబ్ సరిగ్గా లేదు, మా వారికి సరిగ్గా జాబ్ లేదు, అమ్మగారికి సరిగ్గా జాబ్ లేదు, నాన్నకి సరిగ్గా జాబ్ లేదు, సరిగ్గా వచ్చే శాలరీ, ఒకవేళ జాబ్ ఉన్నా వచ్చే శాలరీ సరిపోవటం లేదు, ఈఎంఐ ప్రాబ్లం ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, రూమ్ లోన్ ప్రాబ్లం ఉంది, ఎన్నెన్నో కష్టాలు చెప్పుకుంటూ వచ్చారనమాట. అప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే, అరే నాకు తెలిసిన సార్ ఒకరు చెప్పారు, పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు వాళ్ళు, మంచిగా ఇంట్లో ఉంటూ 10,000 to 20,000 ఈజీగా సంపాదిస్తున్నారు, ఒకసారి నువ్వు ట్రై చేయకూడదా? అదవుతుందా? ఒకసారి మీరు ట్రై చేయకూడదా అని చెప్పేసి ఓకే అని చెప్పేసి కాల్ కట్ చేసేయాలి. ఒకసారి మీరు ట్రై చేయకూడదా అని చెప్పేసి అంటే హైప్ క్రియేట్ చేయాలి, మనం లీడ్ ఇవ్వకూడదు. బాగా చూడండి, మనం వాళ్ళకి ఇది వెస్టేజ్, ఇది నెట్వర్క్ మార్కెటింగ్, ఇందులో మనుషులు జాయిన్ చెప్పాలి, ఇందులో సోపులు షాంపులు ఉంటాయి, ఇవన్నీ ఇటువంటి లీడ్ ఇవ్వకూడదు. మనం వాళ్ళకి హైప్ క్రియేట్ చేయాలి. వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఏదైనా కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని ఫుల్ఫిల్, ఆ కష్టం నుంచి హ్యాపీ బయటకు రావడానికి మనం ఒక హైప్ ఇవ్వాలి తప్ప, హోప్ ఇవ్వాలి తప్ప లీడ్ ఇవ్వకూడదు. అలా హోప్ ఇచ్చేసి వెంటనే ఒక 1 hour తర్వాత మళ్ళీ కాల్ చేసి నేను కనుక్కున్నాను, సో ఈవినింగ్ 7:30కి జూమ్ ఉంటుందన్నారు, లింక్ సెండ్ చేస్తాను, ఒకసారి చూసిన తర్వాత మాట్లాడదాం, అయిపోయా. ఇది సెకండరీ ఫ్రెండ్స్ యొక్క ఇన్విటేషన్. క్లోజ్ ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు, రావచ్చు, రాకపోవచ్చు, వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉన్నవాళ్ళు కొనొచ్చు, కొనకపోవచ్చు, కొన్న వాళ్ళు వెస్టేజ్ చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, కానీ మీరు నిలబడ్డారంటే ఖచ్చితంగా టీం వస్తుంది. మీరు నిలబడితే ఖచ్చితంగా మంచి టీం బిల్డ్ చేసుకొని మంచిగా ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అదవుతుందా? ఎందుకంటే నేను ముందే చెప్పాను, ఇది సర్వీస్ నేచర్గా. అక్కడ మనుషుల్ని ఏదైతే మీరు జాబ్ చేస్తున్నారో అక్కడ కూడా మనుషులు రావాలి. ఆ మనుషులు ఉంటే అది మీ మేనేజర్కో మీ ఎండీకో ఆదాయం వస్తుంది, మీ బిజినెస్ ఓనర్కి ఆదాయం వస్తుంది. కానీ ఇక్కడ మనుషులు రావడం వల్ల మన లైఫ్, మన 3 తరం మారబోతుంది. అప్పుడు ఎందుకు మనం ఓపికగా ఉండకూడదు? చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ వన్, రిలేటివ్స్. ఓకేనా? సో రిలేటివ్స్తో జనరల్గా మనం మాట్లాడుతుంటాం కదా, అలా మాట్లాడుతూనే అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీకి మీరు కాల్ చేశారు, మీ ఫ్రెండ్ ఒక లేడీ, ఆమె కాల్ చేశారు. సో ఆమె హోమ్ మేకర్గా ఉంది, హౌస్ వైఫ్గా ఉన్నారు. అట్లా మాట్లాడుతూనే ఏం చేస్తున్నారు, అట్లా మాట్లాడుతూనే తెలిసిన ఫ్రెండ్ ఒకరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, ఇంట్లో ఉంటూ చేసుకోవచ్చు అన్నారు. ఒకరు వాళ్ళకి ల్యాప్టాప్ ఉందనుకోండి, అంటే వాళ్ళ దగ్గర ఏముందో దాన్ని మనం హై చేయాలి. ల్యాప్టాప్ ఉంది కదా, ల్యాప్టాప్ ఉంటే చాలన్నారు. అంటే వాళ్ళకి ల్యాప్టాప్ ఉంది మీకు తెలుసు కాబట్టే చెప్తున్నాను.
లేదా వాళ్ళు బాగా మాట్లాడతారు అనుకోండి, నువ్వు బాగా మాట్లాడతావు కదా, ఈ బిజినెస్ బాగా షూట్ అవుతుందేమో, ఒకసారి మా సార్ అండి చెప్తాను నీకు, ఏదో ఒక మేడం గారండి చెప్తాను నీకు, పార్ట్ టైం జాబ్ ఉందన్నారు. అంటే వాళ్ళకి ఏ క్వాలిటీ ఉందో, ఏ క్వాలిఫికేషన్ ఉందో దాన్ని హైడ్ చేసి మాట్లాడు. మీకు తెలుసు కదా, తెలియకుండా మాట్లాడకండి, జనరల్గా మాట్లాడదాం. ఓకేనా? వాళ్ళకున్న క్వాలిఫికేషన్ని హైడ్ చేద్దాం, వాళ్ళకున్న క్వాలిటీని హైడ్ చేద్దాం. చాలామంది ఏంటంటే ఏదైనా ఒక విషయం పట్టుకోవాలంటే పట్టుబడి విక్రమార్కుడులాగా సిన్సియర్గా పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చెప్పండి, మా సార్ చాలా కన్సిస్టెంట్గా వర్కౌట్ చేస్తున్నారు, ఈరోజు 1 lakh ఇన్కమ్ సంపాదిస్తున్నారు, మంచిగా ఇన్కమ్ అంటే ల్యాక్స్ ఇన్కమ్ చెప్పకండి, ఒక 10 to 20,000 మంత్లీ ఈజీగా సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి అంటే ఆ హైప్, ఆ హోప్ క్రియేట్ చేసి జూమ్లో కూర్చోబెట్టడం మన యొక్క వర్క్. అంతే, జూమ్లో కూర్చోబెట్టామంటే చాలు, ప్రజెంటేషన్ వినిపించామంటే చాలు, ఇదే మన యొక్క వర్క్. ఓకేనా? సో రిలేటివ్స్ని వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, కానీ మీరు నిలబడాలి. అర్థమవుతుందా? నైబర్స్, అర్థమవుతుందా? సో మనం ఈ కాంటాక్ట్ ఆల్రెడీ ముందు రాసి ఉండాలి లీడర్స్. ఒకవేళ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు గుర్తొచ్చినా కూడా వెంటనే ఒక నోట్బుక్ తీసుకోండి, మీ నోట్బుక్ అయితే ఉందో దాంట్లో రాయండి. మీ నైబర్స్ ఎవరైతే ఉంటారో, రెగ్యులర్గా పేపర్ వేసే వాళ్ళు కావచ్చు, ఓకేనా? సో రీఛార్జ్ చేస్తుంటారు అక్కడ కావచ్చు, ఇంకేదైనా ప్రోజన్ స్టోర్లో కావచ్చు, కటింగ్ షాప్ కావచ్చు, ఇలా మీకు ఎవరైతే తెలుసో, మీ నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ మనం ఇప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. వాళ్ళు దగ్గరగా ఉంటే, అంటే దూరంగా ఉంటే ఫోన్లో మాట్లాడతాం, దగ్గరగా ఉంటే మన దగ్గర ఉన్న వీడియో అన్న చూపిస్తాం. దూరంగా ఉన్నారు ఏం చెప్తాం? సేమ్ అదే విధంగా పార్ట్ టైం జాబ్ వేకెంట్ ఉందన్నారు, సార్ గారు చెప్పారు, పార్ట్ టైం జాబ్ మేడం గారు వేకెంట్ ఉందని చెప్పేసి అన్నారు, నీకు ఓకే అంటే వీడియో పంపిస్తాను, 7:30కి జూమ్ ఉంటుంది, సో వినగలిగితే ఓకే నీ లింక్ సెండ్ చేస్తాను. ఇలా మనం ప్రాపర్గా వాళ్ళకి ఇన్వైట్ చేయాలి, మిస్టేక్ చేసుకోకండి. ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా మీ పైన ఎవరైతే అప్లైనర్స్ ఉంటారో వాళ్ళని అడిగి క్లియర్గా క్లారిటీగా తీసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, సరౌండింగ్ పీపుల్స్, ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో బయట బజార్లో ఏదైనా మార్కెట్లో జనం పోతూ ఉంటారు, ఒక చెప్పులు కొట్టు అంటే ఒక చెప్పుల షాప్ ఉంది, అతను ఏం చూస్తాడు? కామన్గా కాళ్ళని చూస్తా, ఓకే ఇది సో బ్లా కంపెనీ చెప్పులు కదా, ఇది లేటెస్ట్ మోడల్ కదా, ఈ చెప్పులు ట్రెండ్ అవుతుంది కదా, ఇది బాగుంది, ఇది బాగోలేదే అని వాళ్ళ కాళ్ళని చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఒక బార్బర్ ఏం చూస్తున్నాడు, వీళ్ళ హెయిర్ స్టైల్ ఎలా ఉందో, ఇలా కట్ చేస్తే బాగుంటుంది, ఈ మనిషికి ఈ హెయిర్ స్టైల్ తిప్పితే బాగుంటుంది, ఇలా అనుకుంటారు కదా. అదే ఒక బట్టల కొట్టు వ్యాపారి, అతను ఏం చేసుకుంటాడు? అతను ఏం చూస్తాడు? ఈ శారీ బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, ఇది లేటెస్ట్ మోడల్, మనకంటే ఇంకా దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి డ్రెస్ వీళ్ళు వేస్తే బాగుంటుంది, ఇలాంటి షర్ట్ వేస్తే తను బాగుంటుంది అని వాళ్ళు సో అలా థింక్ చేస్తూ ఉంటారు. మరి మనం ఎవరం? వెస్టర్న్ నెట్వర్క్ వస్తాం కదా. మనం ఏం చేయాలి? బయట ఎవరు కనిపించినా, ఎవరిని చూసినా, అరే వీళ్ళకి ఎలా ఇన్వైట్ చేయాలి, వీళ్ళతో ఎవరైనా మనం అప్రోచ్ అవ్వాలి, వీళ్ళతో ఎలా మనం కమ్యూనికేషన్ పెంచుకోవాలి, వీళ్ళతో ఎలా మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, వీళ్ళని ఎలా మనకి ఇన్వైట్ చేయాలి, ఇలాంటి ఆలోచన మీకు ఉండాలి. బయటకు వచ్చి మీరు ఎవరన్నా చూశారు, నైబర్స్, స్ట్రేంజర్స్, సరౌండింగ్ పీపుల్స్ ఎవరైనా చూశారంటే వెంటనే వాళ్ళ పేర్లు అక్కడ రాసుకోవాలి, వాళ్ళ మొబైల్ నెంబర్ కాంటాక్ట్ లిస్ట్ తీసుకోవాలి. సో ఒక 2-3 days కమ్యూనికేషన్ పెంచేసి వాళ్ళకి ఇన్వైట్ చేయాలి ప్రాపర్గా. ఓకేనా? ఎవరికి చెప్పినా ఒక పార్ట్ టైం జాబ్ ఉంది, వేకెంట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, ఇది మాత్రమే చెప్పాలి. క్లియరా? సో వాళ్ళు వినొచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, కానీ మీరు నిలబడితే ఖచ్చితంగా టీం వస్తుంది. ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం. ఎవరు కూడా ఈరోజు ఎవరైతే మన టాప్ లీడర్ సిద్ధార్థ్ సింగ్ గారు ఉన్నారో 1,68,00,000 సంపాదిస్తూ ఉన్నారు. అతనికి కూడా సేమ్ అంతే, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు, కానీ తను నిలబడ్డారు. ఈరోజు అందరూ హ్యాపీగా ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ అండర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపాదించి పెట్టి తను కోట్ల ఇన్కమ్ సంపాదించుకొని మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. అదవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 5 kilometers ఉందన్నమాట, మీరున్న దగ్గర నుంచి ఏదైనా ఒక మ్యారేజ్ మండపం జరుగుతుంది, ఒక మండపం మ్యారేజ్ జరుగుతుంది, అక్కడ మీరు వెళ్ళాలి. సో అది 5 kilometers అయినా కూడా మనకు ఆ రూట్ తెలియదు, కాబట్టి ఏం చేస్తూ ఉంటాం? వెతుక్కుంటూ చాలా లేట్ అయిపోతుంది అనమాట. అదే గూగుల్ మ్యాప్లో లొకేషన్ పెట్టుకుంటే ఏమవుతుంది? చాలా ఈజీగా షార్ట్కట్గా హ్యాపీగా అక్కడికి వెళ్ళి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళి రీచ్ అయిపోవచ్చు. కానీ మ్యాప్ లేదు, లేదా సో ఆ ఐడియా రాలేదు, అప్పుడు ఏం చేస్తుంటాం? కొంత దూరం పోతాం, ఇక్కడ పలానా మండపం ఎక్కడ, లెఫ్ట్ రైట్, మళ్ళీ లెఫ్ట్ రైట్ స్ట్రైట్, లేట్ అవుతుంది, ఇంకా రూట్ మారి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది.
అదవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్న దగ్గర నుంచి నార్త్ సైడ్ వెళ్తే ఒక ఏరియా వస్తుంది, కానీ మీరు నార్త్ కాకుండా సౌత్ వెళ్తున్నారు. ఎన్ని రోజులు ప్రయాణం చేసినా రాదు, ఎందుకంటే అది ఉండేది నార్త్ కాబట్టి ఆ ఏరియా. ఓకేనా? అయితే మనం ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు ఓకేనా ఒక 100 days ఐడి క్రియేషన్ ఛాలెంజ్ అనేది చేయబోతున్నాం. 100 days అంటే 100 ఐడీస్ అనమాట. 100 daysలో ఎన్ని ఐడీస్ క్రియేట్ చేయబోతున్నాం. ఓకేనా? ఇచ్చుకోండి, ఇలాంటి ఫార్మేట్ ఉంటుంది. సో మీ సుపీరియర్ అంటే మీ అప్రెంటిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీకు క్లియర్గా సెండ్ చేస్తారు. దాన్ని మీరు నోట్బుక్లో ఉన్నా లేదా ప్రింట్ని తీసుకొని రెడీగా పెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే 100 ఐడీస్ 100 daysలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎల్టీబీ విన్నారు, వాళ్ళు ప్రజెంటేషన్ విన్నారు, ఓకే ఐడి క్రియేట్ చేస్తే హ్యాపీ డేలో టిక్ చేయండి. ఎన్ని ఐడీస్ 1 or 2 అనేసి పక్కన రాసుకోండి. ఐడి క్రియేట్ చేయలేదు సాడ్ డే టిక్ చేయండి. అంటే చెప్పిన వాళ్ళందరూ వచ్చారు కదా, కానీ మన వరకు ఉండాలి కదా. అంటే మనకు 100 ఐడి క్రియేట్ చేయడానికి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే 100 రోజుల్లో ఏం పని చేశాము అని తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి 100 ఐడీస్ క్రియేట్ చేయడానికి ఎన్ని రోజుల కాలం పట్టింది అన్నది కూడా మనం మానిటరింగ్ చేయబోతున్నాం. ఇక్కడ ఒక 2 days 3 days మీకు ఐడీస్ రాలేదు, వెంటనే మీ సుపీరియర్ మీ అప్లైన్ కాల్ చేయండి. కాల్ చేసి సో ఫర్దర్గా ఏం చేయాలని కన్సల్ట్ అవ్వండి వాళ్ళని. వాళ్ళు క్లారిటీ ఇస్తారు మీకు. తెలుసుకోండి, నేర్చుకుంటూ ఇన్వైట్ చేయండి, ఖచ్చితంగా ఐడీస్ అనేది వస్తుంది. ఈ ఐడి ఛాలెంజ్ అయితే ఉందో దీన్ని ప్రాపర్గా మనం ఫాలో అయ్యామంటే మనకు ఒక గూగుల్ మ్యాప్ లాగా చాలా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు. అలా కాకుండా ఎప్పుడు బుద్ధి దోచినప్పుడు ఒక ఇద్దరు ఇన్వైట్ చేసేది, మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకో ఇన్వైట్ చేసేది. నేను అక్కడ ఇన్వైట్ చేశానండి, వాళ్ళ అన్నను అడిగి చెప్తున్నారు, వాళ్ళ ఆవిడని అడిగి చెప్తున్నారు, వాళ్ళ హస్బెండ్ అడిగి చెప్తా అన్నారు, వాళ్ళ అమ్మగారిని అడిగి చెప్తా అన్నారు, వాళ్ళ నాన్నగారిని అడిగి చెప్తానన్నారు. అంటే ఇది కాలం పాయ. అప్పుడు వాళ్ళు రారు, మనము డల్ అయిపోతాం. కానీ ఇక్కడ మనం కన్సిస్టెన్సీగా ఎఫర్ట్ వేయబోతున్నాం. కంటిన్యూగా 100 ఐడీస్ అనేది ఎలా క్రియేట్ చేయబోతున్నాం, ఎన్ని రోజులు క్రియేట్ చేయబోతున్నాం అనే విషయాన్ని మనం చేయబోతున్నాం. దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా మీ అప్డేట్ అడిగి క్లియర్గా తెలుసుకోండి. ఓకే, ఇక్కడి నుంచి తర్వాత స్టెప్ ఈ వాట్సాప్ స్టేటస్ ద్వారా మనం ఎలా ఐడి క్రియేట్ చేసుకోవచ్చు, ఐడి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అని ఈరోజు చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. చాలామంది ఏం చేస్తారంటే జాయిన్ అయిన వెంటనే వాట్సాప్ స్టేటస్ పెట్టేస్తారు వెస్టేజ్ అని, లేదా సో ప్రోడక్ట్ వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్ కొనుగోలు చేసుకుంటే ఆ ప్రోడక్ట్స్ స్టేటస్ పెట్టేస్తుంటారు. ఇక్కడ బాగా గమనించండి, మనం కాంటాక్ట్ లిస్ట్ తయారు చేసుకొని మనం ఇన్వైట్ చేయబోతున్నాం. మరి మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టారు, స్టేటస్ ఎవరు చూస్తారు? మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు చూస్తారు, అంతే కదా. మరి మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మీరు ముందే చెప్పేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఆహా ఇతను ఏదో MLM కంపెనీలో జాయిన్ అయ్యారు, ఇతను ఏదో డైరెక్ట్ మార్కెటింగ్ జాయిన్ అయ్యారు, మనల్ని జాయిన్ చేయించబోతున్నారు, ఇదేదో స్కామో అని వాళ్ళే ముందు అలర్ట్ అయిపోతారు, అంటే ఫీల్ అయిపోతారు, తెలుసుకుంటారు కాబట్టి. అందుకే మనం సీక్రెట్గా ఉంచాలి అన్నాను, గుర్తుందా? ఫస్ట్ స్లైడ్ ఏంటి? సీక్రెట్గా ఉంచాలి. మరి ఇక్కడ వాట్సాప్ స్టేటస్ ఎప్పుడు పెట్టాలి అంటే తక్కువలో తక్కువ 2400 PVలు కుములేటివ్గా, అంటే మీరు 12% రీచ్ అయిన తర్వాతే ఈ వాట్సాప్ స్టేటస్ అనేది. ఇంకా సింపుల్ చెప్పాలంటే మీ కాంటాక్ట్ లిస్ట్ అయితే ఉందో ఆ కాంటాక్ట్ లిస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, మీ కాంటాక్ట్ లిస్ట్ ఒక 2 మంది రాశారు, ఆ కాంటాక్ట్ లిస్ట్ కంప్లీట్ అయిపోయింది, వచ్చారు రాలేదు, ఐడి క్రియేట్ చేశారు, కన్వర్ట్ చేశారు, సో పర్చేస్ చేశారు, ఏదో జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మీరు వాట్సాప్ స్టేటస్ అనేది పెట్టుకోవాలి. ఎలా పెట్టాలి అంటే ఇట్లా వెస్టేజ్ అని సోపులని ఇలా పెట్టుకోకూడదు. ఓకేనా? సో వర్క్ ఫ్రమ్ హోమ్ పార్ట్ టైం జాబ్ అవైలబుల్, ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ క్లిక్ ద లింక్, లేకుంటే కాల్ మీ అని మీ నెంబర్ పెట్టడం లేదా పోస్ట్ పెట్టడం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో మీరు అడ్మిన్గా ఉండి, అదవుతుందా? వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని, కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో మీరు అడ్మిన్గా ఉండి అక్కడ చాట్ చేయడం కూడా ఆఫ్ చేసి పెట్టాలి, అడ్మిన్స్ మాత్రమే చాట్ చేసే విధంగా. అలా గ్రూప్ క్రియేట్ చేసి ఆ లింక్ని మీరు పోస్ట్ చేసుకోండి, మీ వాట్సాప్ స్టేటస్గా షేర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి మీరు ఇన్వైట్ చేశారు, వాళ్ళు రాలేదు, అప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ లింక్ని పోస్ట్ చేసి దీన్ని స్టేటస్గా పెట్టుకోండి అని చెప్పండి, రిక్వెస్ట్ చేయండి. ఆ మాత్రం యూస్ కారా మన ఫ్రెండ్స్ అనేది? ఆ మాత్రం కూడా మనం ఎటు జాయిన్ కారని చెప్పేస్తున్నారు. ఓకే, మరి ఈ ఇన్వైట్ చేసినప్పుడు ఈ విషయమైనా కూడా స్టేటస్ పెట్టుకోకుంటే ఇంకెందుకండి మన ఫ్రెండ్స్ ఉండేది? అదవుతుందా? స్టేటస్ ఖచ్చితంగా పోస్ట్ చేయమని చెప్పండి. ఎప్పటిదాకా? కంటిన్యూగా ప్రతిరోజు మీ స్టేటస్ ఇదే ఉండాలి, ప్రతిరోజు. ఎందుకంటే మీరు లింక్ సెండ్ చేస్తుంటారు చాలామందికి, వాళ్ళు ఆ టైంలో బిజీ అయి ఉండొచ్చు,
లేదా చూసి ఇంట్రెస్ట్ లేదు ఉండొచ్చు, లేదా ఒక సరైన సిచ్యువేషన్ లేక సరిగా ఇబ్బంది పడుతూ వాళ్ళైతే చూసి ఉండొచ్చు. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోయి ఉండొచ్చు. అయితే ఏంట్రా ఇతను కంటిన్యూగా లింక్ పోస్ట్ చేస్తూ ఉన్నారు, పార్ట్ టైం జాబ్ చెప్తా ఉన్నారు, ఆ రోజు అయితే చెప్పాడు కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం అని వచ్చే అవకాశం ఉంది కదా. అదవుతుందా? కంటిన్యూగా ఎప్పటి వరకు కంటిన్యూగా మీరు స్టేటస్ పెడుతూనే ఉండండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళు కూడా చెప్పి స్టేటస్ పెడుతూనే ఉండండి. ఇది సూపర్ అయిన రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్, సో ఇలా విజిటింగ్ కార్డ్స్ శాంపుల్స్ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం సో గూగుల్ ఫోటోస్ తీసి పెట్టాను. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇలా విజిటింగ్ కార్డ్స్ మీ చేతిలో కొన్ని పెట్టుకోండి. అంటే 1000 కార్డులు అరౌండ్ 450 రూపాయల నుంచి 500. ఓకేనా? ఇలా మోడల్స్ ఉంటాయి. మీ నెంబర్ తోటి ప్రింట్ చేసుకుని అంటే ఇలా ఇందులో వెస్టేజ్ అని ఇలా ఏమి ఉండకూడదు, మార్కెటింగ్ అని, నెట్వర్క్ మార్కెటింగ్ ఇలాంటి ఉండకూడదు. ఇలాంటి శాంపుల్స్ ఉంటుంది. జస్ట్ ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ అప్లైని అడగండి, వాళ్ళు మీకు ఒక మోడల్స్ పంపిస్తారు. లేదా వాళ్ళని అప్రోచ్ అయినా కూడా వాళ్ళు ప్రింట్ చేయిస్తారు అనమాట. ఒక 500 రూపీస్ అట్లా అవుతుంది. సో ఆ విజిటింగ్ కార్డ్ ఒక 500 విజిటింగ్ కార్డ్స్ ఇచ్చేంత వరకు మీకు ప్రాక్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ విజిటింగ్ కార్డ్ ఇస్తున్నప్పుడు భయపడతా ఉంటాం, బాధపడతా ఉంటాం, షై అవుతూ ఉంటాం, షేమ్గా ఫీల్ అవుతూ ఉంటాం. అయ్యో ఇవ్వాలా వద్దా, ఒకరికి ఇస్తాం వచ్చేస్తాం. నేను కూడా సేమ్ అంతే, మేము కూడా అంతే సేమ్. ఫస్ట్ ఇచ్చాము, ఒకరికి ఇచ్చేది, మళ్ళీ ఒక రకమైన షేమ్ వచ్చేది, మనం ఏంద్ర విజిటింగ్ కార్డ్ ఇచ్చేదని ఫీల్ వచ్చేది. తర్వాత ఏమైంది, ప్రాక్టీస్. ఈరోజు ఎవరికి అనిపించినాం హ్యాపీగా విజిటింగ్ కార్డ్ ఇస్తూ ఉన్నాం. విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఎవరికైనా పార్ట్ టైం జాబ్ కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి అని చెప్తా ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందెళ్ళండి. ముందెళ్ళి పోయే దారిలోనే, ఎక్కడో దూరం వెళ్ళట్లేదు కదా, మీకైతే దారి ఉందో ఆ దారిలోకి వెళ్ళేసి ఆ విజిటింగ్ కార్డ్ ఇచ్చుకుంటూ రండి. మార్కెట్ వెళ్తున్నారా, కొంచెం ముందెళ్ళండి, అట్లా బజార్లు కనిపించిన వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళండి. కాలేజ్ కావచ్చు, మాల్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విజిటింగ్ కార్డ్ బ్యాగ్లో పెట్టుకోండి. లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, మీ బ్యాగ్లో పెట్టుకోండి. దీన్ని ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ 500 కార్డ్స్ ఇచ్చేంత వరకు ఇది ట్రయల్. అరే కాల్ ఈరోజు అంటే ఒక 1 అవర్ ముందు కార్డ్ ఇచ్చేసి వెంటనే నాకు కాల్ రాలేదే అని ఫీల్ కాకండి. వర్క్ కన్సిస్టెన్సీగా చేయండి, రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. మేము ప్రాక్టీస్ చేసాము, మాకు వస్తుంది కాబట్టి, ఐడిగా కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి మేము మీకు చెప్తున్నాం. ఇదే ఫాలో అవ్వండి. ఓకేనా? సో డన్, క్లియర్. సో ఏదైతే ఈ విజిటింగ్ కార్డు ఉందో వేరే వాళ్ళకి ఇచ్చేసి మీరు పంచండి అంటే వాళ్ళు పంచరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఒక బల్క్గా ఒక 100-200 కార్డ్స్ ఇచ్చేసి మీరు వెళ్తుంటారు కదా, వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయండి, ఎవరైనా పంచండి అంటే వాళ్ళు పంచరు. మీకోసం మీరు కదా పనిచేయాలి, మీ లైఫ్ కోసం మీరు కదా పనిచేయాలి, కాబట్టి మీరే పంచాలి. వాళ్ళు ఇచ్చినా కూడా ఎక్కడో పడేస్తారు అనమాట. అదవుతుందా? డన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక మెయిన్ పార్ట్కి వచ్చాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇది ఒక మహాసముద్రం, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రావడానికి నేను ఆల్రెడీ చెప్పాను కదా, 12% అచీవ్ అయ్యి ఉండాలి. అది టీంతో కావచ్చు, లేదా మీరు ఒక్కరే సెల్ఫీ చేసుకుని, అంటే టీం ఉన్నప్పుడు మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా టీం బిల్డ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, ఏ విధంగా ఏ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి మీకు అర్థమై ఉంటుంది. దాని తర్వాతే ఈ సోషల్ మీడియాకి రావాలి. ఇది ఒక మహాసముద్రం. అదవుతుందా? డన్. సో వీటి గురించి అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా వీడియోస్ ద్వారా ఉంది. మీ అప్లైన్ అడిగి క్లియర్గా తెలుసుకోండి. స్టార్ట్ విత్ 1 ప్లాట్ఫామ్. లేదా ఫేస్బుక్ కావచ్చు, షేర్ చాట్ కావచ్చు, OLX కావచ్చు, సో ఇంకా చాలా మోజ్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, లోకల్ యాప్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్లాట్ఫామ్స్ ఉంది. ఫస్ట్ స్టార్ట్ విత్ 1. ఒక దాంతో స్టార్ట్ చేయండి. ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, ఒక అప్లికేషన్ ద్వారా స్టార్ట్ చేయండి. ఎలా పోస్ట్ పెట్టాలి, ఎలా ఐడీస్ క్రియేట్ చేయాలి, ఎలా వాళ్ళతో మాట్లాడాలి, ఎలా మెసేజ్ చేయాలి, ఎలా ఆడియో రికార్డ్ చేయాలి, ఇవన్నీ కూడా మీ అప్లైన్స్ నేర్పిస్తారు. సో ఫస్ట్ ఒక వాట్సాప్ అంటే ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు నిలబడాలంటే ఈ 2400 PVs 12% రీచ్ అయిన తర్వాత ఈ సోషల్ మీడియాకి రావాలి. అప్పుడే పోస్టులు పెట్టాలి. ఎందుకంటే మీరు ఒక 2 days 3 days ట్రైనింగ్స్కి వచ్చి తర్వాత స్కిప్ చేసుకొని మీరు టీం ఇన్వైట్ చేయకుండా సోషల్ మీడియా పోస్ట్ చేసేస్తారంటే మీరే నిలబడలేదు, ఇంక వాళ్ళు ఎట్లా వస్తారు? అదవుతుందా? కాబట్టి మీరు అక్కడ నిలబడాలి. ఫ్రెండ్స్ వచ్చినా రాకపోయినా, రిలేషన్స్ వచ్చినా రాకపోయినా, ఫ్యామిలీ వచ్చినా రాకపోయినా, సో ఇంకెవరన్నా వచ్చినా రాకపోయినా, నేబర్స్ వచ్చినా రాకపోయినా, మీరు నిలబడితే ఆటోమేటిక్గా మనం ఐడి క్రియేట్ చేయొచ్చు, ఐడిగా కన్వర్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఇంకో విషయం, మనం ఇంతవరకు ఏ ఐడి క్రియేట్ చేయకుండా
నేను సోషల్ మీడియా ద్వారానే, అంటే ఇక్కడ వినేవాళ్ళు మీరు సోషల్ మీడియా ద్వారా కూడా వచ్చి ఉండొచ్చు. నేను నా ఫ్రెండ్స్ని, నా రిలేషన్స్ని, నా కాంటాక్ట్స్ వాళ్ళని ఎవరిని ఇన్వైట్ చేయను, నేను ఓన్లీ సోషల్ మీడియా ద్వారానే టీం బిల్డ్ చేయబోతున్నాను అనుకుంటే ఖచ్చితంగా మీద టీం బిల్డ్ చేయలేరు, నిలబడలేరు. ఎందుకంటే అక్కడ ప్రాక్టీస్ అయ్యి అక్కడ మీరు నేర్చుకొని అక్కడ టీం బిల్డ్ చేస్తేనే, అక్కడ మినిమం 12% వస్తేనే ఇక్కడ మీరు టీం బిల్డ్ చేయగలుగుతారు. రావడంతో ఇక్కడికి వచ్చారంటే మీరు ఇక్కడ నిలబడలేరు. ఇది మహాసముద్రం. అండ్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్న వాళ్ళు, అదవుతుందా, పోస్ట్ చేస్తున్న వాళ్ళు, నేను పోస్ట్ చేస్తున్నానండి, నాకు కాల్స్ రావట్లేదండి, దానికి మెసేజ్ రావట్లేదండి అని అంటూ ఉంటారు. బాగా చూడండి, ఫస్ట్ ఒక్కొక్క ఛానల్ లేదంటే ఒక్కొక్క యాప్, ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్క అల్గారిథాన్ని మెయింటైన్ చేస్తూ ఉంది. అది యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, షేర్ చాట్ కావచ్చు, ఇంకోటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, మీరు సోషల్ మీడియా ద్వారా వచ్చారు, మీరు ఒక్కసారి ఒక పార్ట్ టైం జాబ్ చూసి దాన్ని లైక్ చేయడమో లేదా వ్యూ చేసుంటే ఇంకా కంటిన్యూగా మనకు అదే ప్లాట్ఫామ్ అదే మనకు చూపిస్తూ ఉంటుంది, ఆ పార్ట్ టైం జాబ్ గురించి చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేశారు అనుకోండి, యూట్యూబ్ ఫ్రంట్ పేజ్ అయితే మీకుందో మీకున్నట్టు నాకు రాదు. ఎందుకంటే మీరు ఏ వీడియో చూస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సీరియల్ చూస్తున్నారు, మీరు జబర్దస్త్ చూస్తున్నారు, లేకుంటే కామెడీ చూస్తున్నారు, లేదా బిగ్ బాస్ చూస్తున్నారు, లేదా ఐపీఎల్ చూస్తున్నారు, అదే మీకు ఓపెన్ అవుతూ వస్తుంటుంది. నేను మోటివేషన్ చూస్తున్నాను, వెస్టేజ్ ప్లాన్ చూస్తున్నాను, వెస్టేజ్ క్లాస్ చూస్తున్నాను, అప్పుడు అక్కడ వెస్టేజే వస్తుంది. అదవుతుందా? ఫేస్బుక్ అనుకోండి, ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు, మీ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఎవరున్నారు, వాళ్ళు సజెస్ట్ చేయడం, వాళ్ళు పోస్ట్ చేసిన వీడియోస్ రావడం అలాగే ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అల్గారిథం అనేది ఉంటుంది. మనం ఇది తెలుసుకోకుండా అరే నేను పోస్ట్ చేశాను, ఒకరు విన్నారు, నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పిస్తున్నారు, నాకు కాల్స్ రావట్లేదు అని వరీ కాకండి. ఇది మహాసముద్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సముద్రంలో ముత్యాలు ఖచ్చితంగా ఉంది. సో వెళ్ళి మనం సెర్చ్ చేసుకొని ఆ ముత్యాలు దొరకనంత మాత్రాన సముద్రంలో ముత్యాలు లేనట్ట లేదు. ఫిషింగ్కి వెళ్తున్నారు, బోట్ ఫిషింగ్కి వెళ్తున్నారు, ఆ షిప్లో ఫిషింగ్ చేసినప్పుడు కొంతమందికి ఫిష్ దొరకలేదు. సో అసలు వాళ్ళకేం చేపలు ఏం పడలేదు అనుకోండి, రొయ్యల మీద అసలు వాళ్ళకేం పడలేదు, అంత మాత్రం సముద్రంలో ఏం లేనట్ట ఏంటి? అదవుతుందా? ప్రాక్టీస్ నేర్చుకోండి. ఎలా మనం కాల్ చేయాలి, ఎలా మనం పోస్ట్ చేయాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, దీనికి అల్గారిథం ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఐడీస్ని కన్వర్ట్ చేయొచ్చు. మీరు ఎక్కడ అందులోనూ బయట మీరు అయితే మనం కాంటాక్ట్ లిస్ట్ని ఇన్వైట్ చేసుకొని వాళ్ళని మనం ఐడిగా కన్వర్ట్ చేయలేమో ఇక్కడ చేయలేము ఖచ్చితంగా. అక్కడ యూ కాంట్ అంటే యూ కాంట్ అంతే, అక్కడ చేయలేదు, అక్కడ చేయలేరు. అక్కడ నేర్చుకొని ఈ ప్లాట్ఫామ్కి రావాలి. అదవుతుందా? అండ్ మనకు ఏదైతే సోషల్ మీడియా ఉందో ఫ్రీ ప్రమోషన్ ఉంది, అదేవిధంగా పెయిడ్ ప్రమోషన్ కూడా ఉంది. అదవుతుందా? సో ఫేస్బుక్ కావచ్చు, OLX కావచ్చు, షేర్ చాట్ కావచ్చు, ఇవన్నీ ఫ్రీ ప్రమోషన్స్ ఉంది అండ్ పెయిడ్ కూడా ఉంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫ్రీ ప్రమోషన్లో ట్రయల్ వేయండి. ఇక్కడ మనం అంటే డబ్బు సంపాదించడం కోసం మనం ఇక్కడికి వచ్చాం, డబ్బు ఖర్చు పెట్టడానికో డబ్బును వదులుకోవడానికి రాలేదు కదా. ఎక్కడో కొనుగోలు చేస్తున్న వస్తువుని ఇక్కడ మార్చి వాడడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది, దీన్ని ప్రమోట్ చేయడం వల్ల టీం వస్తుందని చేస్తున్నాం కదా. పెయిడ్ ప్రమోషన్ చేసుకోకండి. మీకు ఇన్కమ్ స్టార్ట్ అయింది, మీరు బ్రౌన్ సిల్వర్ లెవెల్ పెరుగుతూ ఉంది, అప్పుడు మీరు ఏదైతే తక్కువ అమౌంట్ పెడుతున్నారో ఆ అమౌంట్ మీకు బర్డన్ కాదు, అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదవుతుందా? లేదంటే అప్పు చేస్తాను అంటే కనుక అలా చెయ్యొద్దు. ఓకేనా? డన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఈ అల్గారిథం తెలుసుకోవాలి, అసలు సోషల్ మీడియా ఎలా మనకు పనిచేస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనకైతే మనం చూస్తుంటామో ఆ వీడియోసే మనకు వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎవరొకరు సోషల్ మీడియా ద్వారా వచ్చారు, నేనే అనుకోండి, ఒకసారి నేను ఒక పార్ట్ టైం జాబ్ యొక్క పోస్టర్ చూశాను, ఒక వీడియోలో, ఒక షార్ట్స్లో లేదా ఇన్స్టా రీల్స్లో నేను చూశాను. దాన్ని చూసి నేను అక్కడ లోపలికి వెళ్ళేసి అంతా సెర్చ్ చేశాను అనమాట. వాళ్ళ ఛానల్కి వెళ్ళి సెర్చ్ చేశాను, అలా ఇన్స్టా ఐడీకి వెళ్ళేసి నేను సెర్చ్ చేశాను. అప్పుడు అవన్నీ చూసి నేను వ్యూ చూసినప్పుడు నాకేమవుతుంది, ఇక కామన్గా అదే కదా వస్తుంది. నేను ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేసి ఉంటాను, కాల్ చేసి మాట్లాడుంటాను. అలాగే వచ్చే కాల్స్ అంతా కూడా అయితే పోస్ట్ వస్తుందో అలా నేను ఒక ట్రయల్ వేస్తూ ఉంటాను అనమాట. జస్ట్ ట్రయల్ వేస్తూ ఉంటారు. అలాగే మీరు పోస్ట్ చేస్తూ ఉంటే చాలామంది మీకు ట్రయల్ వేస్తూ ఉంటారు, వింటారు, చూద్దాంలే, చేద్దాంలే, ఏదో ట్రయల్, అలా ట్రయల్ వేస్తూ ఉంటారు అనమాట. సో అంత మాత్రాన అయ్యో మనకు టీం రాదే, మన సోషల్ మీడియాలో ఐడీస్ కన్వర్ట్ చేయలేము అని మీరు వరీ కాకండి. ఎలా పనిచేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. అదవుతుందా? ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా మనమైతే ఐడి చేయొచ్చు. ఇంపాసిబుల్ అనుకోకండి.
నేర్చుకోండి ఫస్ట్. ఈ అల్గారిథం చాలా ఇంపార్టెంట్. ఈ అల్గారిథం గురించి మేము చాలా రోజులుగా అసలు ట్రైనింగ్లో ఉన్నాం, చాలా ప్రాసెస్ నేర్చుకుంటా ఉన్నాం. మీ సుపీరియర్ని అడగండి, మీ అప్లైని అడగండి, మీ అప్లైన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, వాళ్ళు ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారు. మీరు అయ్యో నాకు ఐడి కన్వర్ట్ కాలేదే, నా వల్ల కాదేమో, నాకు ఇంతేనేమో, నాకు ఎప్పుడు ఇంతే, నా లైఫ్లో అంతా ఇలాగే జరుగుతుంది అని మీరు పర్సనల్గా తీసుకోకండి. దీన్ని మీరు అడిగి మీ అప్లైని కన్సల్ట్ అయ్యి మాట్లాడి క్లారిటీ తీసుకుంటే 100కి 200% మనం ఇక్కడ టీం అయితే బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ ఇంపాసిబుల్ ఉంది కదా, దాన్ని మీరు నేర్చుకొని అండర్స్టాండ్ అయ్యి ఎడ్యుకేట్ అయితే ఐఎమ్ పాసిబుల్ అని వస్తుంది. మీరు చేయగలుగుతారు అంతే. అంత ప్రాపర్గా మన టీం మీకు గైడ్లైన్స్ ఇస్తుంది, మీకు నేర్పిస్తుంది. మీరే వరీ కాకండి. టోటల్ ఫ్రీ కాస్ట్గా ఫ్రీగా మనం చేస్తూ ఉన్నాం, అన్నీ కూడా ఫ్రీ కాస్ట్. ప్రతిరోజు జూమ్ ద్వారా, ప్రతిరోజు 24/7 కాల్ తోటి, కాన్ఫరెన్స్ కాల్లో మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిటీ ఇవ్వడానికి లీడర్స్ చాలామంది ఉన్నారు. మేము 24/7 వర్క్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కాల్ చేసి మేము రెస్పాండ్ అవుతాం, ఎప్పుడు మెసేజ్ చేసి మేము రెస్పాండ్ అవుతాం. అదవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు ఏవైతే చెప్తున్నామో ఇవన్నీ మేము నేర్పిస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్విమ్ చేయాలి, ఈత నేర్చుకోవాలి, నేను చెప్తా ఉన్నాను, బయట నుంచి చెప్తాను. చెప్పి వెన్న నీళ్ళలో దూకేస్తే అక్కడ ఏమవుతుంది? మీకు ఈత వచ్చేస్తుందా? కాదు కదా. మళ్ళీ పైకి లేచి అరే చెప్పినంత వరకు బాగానే ఉంది, నేనేం చేయాలి అని ఆలోచన స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఓకే, సో చేతులతో ఇట్లా ఆడించాలి, సో కాలుతో పెడల్ చేయాలి. అలా మీరు ప్రాక్టీస్ అయిన తర్వాత చాలా ఈజీగా సూపర్గా స్విమ్ చేస్తారు. అంటే ప్రాక్టీస్. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఐడి కన్వర్ట్ చేయడం కావచ్చు, కాల్స్ మాట్లాడడం కావచ్చు, వాళ్ళని జూమ్కి రప్పించడం కావచ్చు, మీకు కష్టం అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది, మ్యాథ్స్లో సెండ్ కొట్టచ్చు, 100 కొట్టచ్చు. మరి అందరికి ఈజీనా? నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా 100 కొట్టచ్చు. అంత సేమ్ అంత ఇక్కడ కూడా మీరు ప్రాక్టీస్ కాకముందు కష్టం అనిపిస్తుంది. ప్రాక్టీస్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ విధంగా మాట్లాడుతున్నాం కదా, అరే ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడే, ఎలా రబ్బా మన వల్ల కాదే అని వరి అవుతున్నారు. రేపటి రోజు మీరు తోపులైపోతారు. అప్పుడు మిగిలిన టీం వాళ్ళు, మీ కింద వాళ్ళు మీ లైఫ్ లైనర్స్ ఏం చేస్తారు? సార్ భలే మాట్లాడుతున్నాడే, పలానా వ్యక్తి బాగా మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని వాళ్ళు పొగుడుతుంటారు. ఎప్పుడు? ప్రాక్టీస్ అయిన తర్వాత. ఓకేనా? క్లియరా? సో ప్రాక్టీస్ చేయండి. 1 2 3 సెషన్ 1 2 3 పైల్ బ్యాచ్ 3 కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఐడి క్రియేట్ చేయడం, అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ని యాడ్ చేయడం, మీ అప్లైన్ చేత మాట్లాడించడం, కాల్లో మాట్లాడించడం, ఇవన్నీ జరుగుతుంటుంది. మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేయండి, ఫోకస్గా గెలుద్దాం. సో గ్రేట్ లీడర్స్, కన్సిస్టెన్సీగా ఎఫర్ట్ వేయండి, కన్సిస్టెన్సీగా పనిచేయండి. టేక్ ఎ గుడ్ డిసిషన్. సీ యూ ఆన్ టాప్. 100కి 200% రిజల్ట్ కన్ఫర్మ్. కానీ సర్వీస్ నేచర్ తోటి అయ్యో ఇతనికి ఇన్వైట్ చేశాను రాలేదు అని మీరు వరీ కాకండి. సర్వీస్ నేచర్తో చేసుకుంటే వెళ్ళండి. ఖచ్చితంగా లైఫ్లో మీకైతే గోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెస్ట్లో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. టేక్ ఎ గుడ్ డిసిషన్. సీ యూ ఆన్ టాప్. విష్ యూ వెల్త్.